ఏబిసిడి పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై పారామీటర్స్. సో ఏబిసిడి పారామీటర్స్ అంటే ఇవి రెండు ఏబిసిడి పారామీటర్స్ మనకి ఆల్రెడీ తెలుసు ఈ రెండు ఈక్వేషన్స్. ఓకేనా, మనం అట్లానే బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఫస్ట్ పారామీటర్స్, ఇవి చేంజ్ అవ్వు, ఇవి ఓన్లీ కంపారిజన్ కోసం మాత్రమే మనం తీసుకుంటాము. నెక్స్ట్ సెకండ్ వచ్చినటువంటి ఈక్వేషన్స్ వై పారామీటర్స్. ఈ 4 ఈక్వేషన్స్ని మనం కంపారిజన్ చేస్తే ఫస్ట్ అండ్ ఫోర్త్ ఈ రెండు ఈక్వేషన్స్ ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకంటే V1 ఉంది, నెక్స్ట్ V2 ఉంది, I2 ఉంది. ఇవి రెండు మాత్రం మ్యాచ్ అయితే మిగతా ఏవి మ్యాచ్ అవ్వవు అనమాట. సో ఆ మ్యాచ్ అయినటువంటి ఈక్వేషన్స్ని ఇక్కడ రాసుకున్నాను నేను. ఫస్ట్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ ఇవి రెండే మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఆ రెండు ఈక్వేషన్స్ రాసుకున్నాను. దాంట్లోకి వెళ్ళి ఇది V1 ఉంది కాబట్టి దీన్ని కూడా ఈ ఫోర్త్ ఈక్వేషన్ కూడా V1లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్లోకి వెళ్ళి Y21 V1 అనేది ఇటు సైడ్ తీసుకొచ్చాను, ఈ వాల్యూ అనేది ఇటు సైడ్ తీసుకొచ్చాను. అప్పుడు ఏమైతుంది I2 ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇది ఇటు సైడ్కి వస్తే మైనస్ Y22 V2 అవుతుంది. దాంట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఓన్లీ V1 కాబట్టి V1 ఈక్వల్ టు ఇది మొత్తం ఇటు సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాను Y21. అప్పుడు ఏమైతుంది I2 బై Y21 మైనస్ Y22 బై Y21 ఇంటూ V2 అవుతుంది. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా, ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ తోటే కంపారిజన్ చేస్తాం. సో అదే మనం ఇక్కడ చేస్తున్నాము. సో అలా కంపారిజన్ చేస్తే ఏమైంది మనకి ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ Y22 బై Y21. ఎందుకు ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్లో ఫస్ట్ మనకు వచ్చేటువంటి టర్మ్ ఏదైతే ఉందో అది A V2 అంటే V2 యొక్క కోషెంట్ ఏదైతే ఉందో అది A. సో ఇక్కడ V2 కోషెంట్ ఏముంది ఇదే కాబట్టి అది మైనస్ Y22 బై Y21. నెక్స్ట్ B వాల్యూ ఏదైతే ఉందో ఈ B వాల్యూకి మైనస్ ఉంది కాబట్టి ఈ B యొక్క మైనస్ వాల్యూని అవతల సైడ్కి షిఫ్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే B ఈజ్ ఈక్వల్ టు I2 యొక్క కోషెంట్ ఏది ఇదే కదా. సో 1 బై Y21. I2 అనేది కోషెంట్, I2 యొక్క కోషెంట్ 1 బై Y21. బట్ కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ని దీనికి రాశాను నేను, మైనస్ 1 బై Y21. నెక్స్ట్ ఆల్రెడీ మనము ఫస్ట్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయి, ఈ రెండు తీసేసుకున్నాము. ఇంకా మనకి మిగిలిన ఈక్వేషన్స్ ఏమున్నాయి, సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ నుంచి మళ్ళీ రిమైనింగ్ 2 ఏవైతే ఉన్నాయో 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే 2 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఇది, థర్డ్ ఈక్వేషన్ ఇది. సెకండ్ ఈక్వేషన్ ఓన్లీ కంపారిజన్ కోసం మాత్రమే, అది ఏం చేంజ్ అవ్వదు. థర్డ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ థర్డ్ ఈక్వేషన్లో ఈక్వేషన్ 5ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఏదైతే వాల్యూ ఉందో ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ నుంచి V1 వచ్చింది కదా, ఆ V1ని డైరెక్ట్గా ఈ థర్డ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి V1 ప్లేస్లో రీప్లేస్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ V1 లేదు ఇందులో సెకండ్ ఈక్వేషన్లో. సో కాబట్టి ఈ V1 ప్లేస్లో మనం ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఈక్వేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. అప్పుడు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 ఇన్ ఈక్వేషన్ 3 అంటే I1 ఈక్వల్ టు Y11. ఈ V1 ప్లేస్లో మాత్రం మనం ఏం చేస్తున్నాము ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ మొత్తాన్ని రాసేస్తున్నాం అనమాట. I2 సో I2 బై Y21 మైనస్ Y22 బై Y21 V2 ప్లస్ ఈ రిమైనింగ్ టర్మ్ ఏదైతే ఉందో Y12 ఇంటూ V2 అనేది అట్లనే ఉంటుంది అన్నమాట. సో ఇందులోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాము Y11 బై Y21 ఇంటూ I2 మైనస్ Y11 Y22 బై Y21 V2 ప్లస్ ఈ రిమైనింగ్ టర్మ్ అట్లనే ఉంది. ఇందులోకి వెళ్ళి ఇది V2 ఇక్కడ V2ని కామన్ తీసి ఈ రెండు వాల్యూని బ్రాకెట్లో రాస్తాను. నెక్స్ట్ అదే ఇక్కడ చేశాను. I1 ఈక్వల్ టు ఇది మొత్తం V2 అనేటువంటి దాన్ని కామన్ తీసి ఆ V2 అనేటువంటి కోషెంట్ ఏదైతే ఉందో అది మొత్తం బ్రాకెట్లో రాశాను. ఇది Y11 బై Y21 అనేది ఇది I2 కోషెంట్ అవుతుంది. ఇప్పుడు కంపేర్ ఈక్వేషన్ 6 విత్ ఈక్వేషన్ నెంబర్ 2 అన్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది I1 ఈక్వల్ టు CV2 ప్లస్ D మైనస్ I2 అనేది సెకండ్ ఈక్వేషన్. అండ్ I1 ఈక్వల్ టు ఇది మొత్తం కూడా సిక్స్త్ ఈక్వేషన్, అది ఇక్కడ రాశాను. ఇప్పుడు ఏమైంది ఇది V2 దీని యొక్క కోషెంట్ రెండింటిని రాస్తే కనుక C వస్తుంది అనమాట. C ఈక్వల్ టు ఈ V2 యొక్క కోషెంట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా C అవుతుంది. ఇప్పుడు ఇక్కడ I2 ఉంది, ఇక్కడ I2 ఉంది. ఈ I2 యొక్క కోషెంట్ ఏదైతే ఉందో అదే మనకి ఏమవుతుంది ఈ I2 యొక్క కోషెంట్ D అవుతుంది అనమాట. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ వాల్యూకి మైనస్ వచ్చింది, మైనస్ Y11 బై Y21. ఇది మొత్తం టర్మ్ వాల్యూని ఇక్కడ రాసాం. ABCD ఏవైతే మనం ఇప్పుడు డిఫైన్ చేసామో ABCD వాల్యూస్, ఆ ABCD వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాం. మైనస్ Y22 బై Y21 మైనస్ 1 బై Y21
ఈ సి అంటే ఇది మొత్తము, అండ్ డి అంటే ఇది మొత్తం ఇక్కడ రాసాము. ఇది ఫైనల్.